వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిరా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి దేహాన చెరిసగమై నీ ఎముకలో నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా కరుణతోడ పిలిచియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నో సార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ను క్షమించితివి మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ను క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి అంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి అంగపరచు సైతాను గెలిచి
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ఆకరంపు ఇంటివై నన్ను దాచి ఉంటివి ఆకరంపు ఇంటివై నన్ను దాచి ఉంటివి నమ్మకమైన సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై నమ్మదగినంచు పాడేదా చూడవు మా దేవుడా ఆమె నంచు పాడేదా నమ్మకమై మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి జగమున సుఖాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలిసిన ప్రేమ స్వరూపి శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానములకు మించు ప్రేమ స్వరూపి కొలువగలేము నీ ఘన ప్రేమను నీ ఘన ప్రేమను సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా నీ ప్రేమ కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక గమనించండి మరి పెండ్లి కుమార్తె వచ్చే సమయంలో అందరం లేచి నిలబెడదాం పెండ్లి కుమార్తె వచ్చే సమయంలో పెండ్లి కుమార్తె వచ్చి మరి పైకి వచ్చి ప్రార్థన చేసుకొని కూర్చున్నంత వరకు మనం లేచి పాడతాం గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను
కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే వాక్య పరిచయ కొరకును దాని తర్వాత మరి పరిశుద్ధాహంలో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి మరి రాజేష్ కన్నా సింధుజాలు మరి దేవుడు కోరిన విధానంలో మరి ప్రమాణాలు చేయట కొరకును మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి స్టీఫెన్ గారు we request God's servant brother Stephen Garu to come and pray for the word of God and for the oaths what Rajesh Khanna and sister Sindhuja are about to take. Unnara? Stephen Garu. Stephen Garu. మీ నమ్మకమైన మీ సింహాసనం మరోసారి సాగిలపడి మనవి చేసుకుంటూ కొన్ని దినాలుగా ప్రభా వివాహం కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన ఏర్పాటు ఈ దినమందు ప్రభా మీరు మీ బిడ్డలను సిద్ధపరుస్తూ సంపూర్ణంగా సిద్ధపరిచి వివాహ వేదికపైకి తీసుకుని వచ్చిన మీ ఘనమైన గొప్ప కార్యాలకై వందనాలు స్తోత్రాలైన ప్రభా మీ దాసుడు తల్లి తండ్రి ప్రభా మీతో ఉండటానికి ఇష్టపడినారు ఎంతో ఆపేక్షగా పెంచి పెద్దవాళ్ళని చేసిన ప్రభదాసు మరియమ్మలు కూడా ప్రభా మీతో ఉండటానికి ఇష్టపడినారు వారు విడిచిపెట్టినాను విడిచిపెట్టకూడని దేవుడు నీవు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఈ బిడ్డలను మీరు సిద్ధపరిచి నూతన వధువులుగా తీసుకుని వచ్చి వివాహంలో జీవిత పాలిభాగస్తులుగా ఏర్పాటు కొరకై సిద్ధపరచమని ప్రభా మీ దాసుని కూడా వివాహ వేదిక మీద ప్రమాణాలు చేయించేదానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం మీ దాసునికి అనుగ్రహించి ఏర్పాటుకి బంధువులు రక్త సంబంధులు సంఘబిడలు అందరూ చేరి రాగలిగిన కృపించినారు వందన తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినయమతో విశ్వాసంతో యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సమయం చాలా అయిపోయింది. కొన్ని నిమిషాలు క్లుప్తంగానే దేవుని వాక్యం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
పరిశుద్ధ గ్రంథంలో ఉండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ 13వ అధ్యాయం కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మొదటి భాగాన్ని అందరం కలిసి, వచనమంతటిని అందరం కలిసి చదువుకుంటాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనం మన కొరకే దీవించునుగా. అదే సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా మరి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మరి దేవుని వాక్యాన్ని చదవలసిందిగా, గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీ 3:3-4 వచనాలు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తం కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించి మరి ముఖ్యంగా పరిశుద్ధ వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి మరి రాజేష్ కన్నా సింధుజాలకు అంత మాత్రమే కాదు, వివాహ వ్యవస్థలో ఇదివరకే జతపరచబడినటువంటి వారును, ఇక కూడా వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా జతపరచబడనయ్యున్నటువంటి వారి కొరకును దేవుడి లేఖనాన్ని మరి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం, చదవబడిన వాక్యం కొందనాలు ప్రభు, మరి రాజేష్ కన్నాని సింధుజాలని ఈ విధంగా ఒకటిగా చేటకై భార్యాభర్తలుగా పరిశుద్ధాందారు చేటకై మీరు ఇష్టపడిన విధానం కొందనాలు. ఇరువురు పక్షం వారికి మీరు ఇచ్చిన సమాధానం, మీ చిత్తంలో బయలుపరిచిన విధానం కొందనాలు. చని భాగం మా కొరకే దీవించి ప్రభు మాతో మాట్లాడండి. ఓ ప్రభా, ప్రాముఖ్యంగా రాజేష్ కన్నా సింధుజాలతో మాట్లాడండి. ఈ సమయము ఓ ప్రభా మా అందరికీ కూడా ఎంతో విలువైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, మేలు పొందుడు కొరకైనటువంటిదిగా, మిమ్మల్ని అయిన స్వరమును వినుడు కొరకైనటువంటిదిగా మీరు చేయమని మీ పాస్తుల్లో చేరి ప్రార్థన చేస్తాను. అల్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. మెటుకు మీ నామగంత కొరకై ఇక్కడ చేరొచ్చినటువంటి వారి యొక్క ప్రభా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకును, ప్రభా ఈ శరీరం మందు ఉన్నంత కాలము ఈ భూమి మీద కూడా క్షేమాభివృద్ధి పొందుట కొరకును ఈ లేఖనము అందరి కొరకై దీవెనకరంగా ఉంటుగా మీరు సహాయం చేయండి. అట్లు మీ నామగంత కొరకై వాడుకుని మనం వేడుకుంటున్నాం. మీ సంచారం మా మధ్య ఉంచినందుకు వందనాలు. ఇంకా కూడా బలమైన మీ ఆత్మీయ సంచారం మా మధ్యలో పూర్ణముగా మీరు ఉంచుతూ రావాల్సిందిగా మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల తండ్రి, చాలా ఆలస్యమైంది అయినా కూడా ప్రభా మరి అలసిన దేహాలు, మరి ఆకలికి తట్టుకోలేని వారు, వృద్ధులు, అన్ని వయసుల వారు ఉన్నారు. కొంత ప్రభా నిరీక్షణ మీరు మాకు దయచేయండి, ఓర్పు దయచేయండి. ఈ వివాహం అంతా కూడా ఘనంగా ముగించబడేంత వరకు మీ చిత్తానుసారంగా ఒక్కరు కూడా తొందరపడకుండా కృప చూపించండి. ప్రభా మటుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించినట్లు పెళ్లి ప్రమాణాల్లో అన్ని విషయాల్లో తోడుగొండమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట మేము స్తుతించి వచ్చిన దైవ సేవకులు మాత్రమే కాదు, పరిశుద్ధులు, సంఘము, బంధుమిత్రులు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి దేవుడు మరి వివాహ వ్యవస్థ అనేది దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని ప్రణాళికలో నుండి మరి వచ్చింది. మరి దేవుని తలంపులో నుండి దేవుని ఆలోచన నుంచి వచ్చింది. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే మనకు అందరికి తెలిసిందే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి మరి దేవుడు మరి తలస్తూ వచ్చింటున్నాడు. అందుకోసమే దేవుడు మరి ఆదాము కొరకు సాటైన సహాయకురాల్ని దేవుడు చేస్తూ వచ్చింటా ఉన్నాడు. అయితే దేవుడు వారిని మరి సృష్టించిన తర్వాత, వారిని జతపరిచిన తర్వాత దేవుడు వారి జీవితంలో మరి మరి ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు వారికి ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో, 27, 28 వచనాల్లో మనం చూస్తే రాయబడిన మాట, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునడి,
సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి దేవుడు వారిని జతపరచడం మాత్రమే కాదు, కానీ దేవుడు వారికి ఆశీర్వాదం అవసరం అని చెప్పి దేవుడు తలంచినాడు. ఎవరి ఆశీర్వాదము? ఆదాము కష్టార్జితం ద్వారా వచ్చే ఆశీర్వాదం కాదు. దేవుడు తన ఆశీర్వాదము తాను జతపరిచినటువంటి వారికి అవసరం అని దేవుడు తలంచినాడు. అదేవిధంగా మరి దేవుని పిల్లమైనటువంటి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం మనందరికీ అవసరం. దేవుని ఆశీర్వాదమే మనకి నిజమైన తృప్తినిచ్చేదిగా ఉంటా ఉంది, నిజమైన సమాధానాన్ని ఇచ్చేదిగా ఉంటా ఉంది, నిజమైన ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదమే మనలను నిత్య జీవమునకు వారసులుగా చేసేదిగా ఉంటా ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, దేవుడు వారిని ఆశీర్వదించి అని రాయబడింది. వారిని ఆశీర్వదించి, ఆ మాట చక్కగా రాయబడింది. వారిని, ఒక్కొక్కరిని కాదు. 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎవరినైతే జతపరిచినాడో, ఎవరినైతే మరి ఏకంగా చేసి ఉంటున్నాడో వారిని మరి దేవుడు ఆశీర్వదించున్నాడు. మరి దేవుడు అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, మరి దేవుని మరి అవ్వని సృష్టించి ఆదాము దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మరి ఆదాము అనేటువంటి మాట ఏమిటో వచ్చింటున్నాడు మనం చూద్దాం. ఒకసారి మాట కూడా చదువుతాము. ఆదికాండము 3వ అధ్యాయం. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం, మేము ఎక్కువ సమయం తీసుకోము, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆదికాండము 1వ అధ్యాయము మనం చూస్తే 23వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా అతడు ఏ నేలను తీయబడినో దాన్ని సేజపట్టుకు ఏదైనా తోటలో ఉండి అతన్ని పంపివేసును. అంత మాత్రమే కాదు, ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, అతడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, ఆదాము అవ్వల్ని జతపరిచిన తర్వాత వారు ఆశీర్వాదం పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి. అంత మాత్రమే కాదు, అన్నిటికీ ఆశీర్వాదకరంగా వారు ఉండాలి. సృష్టికి ఆశీర్వాదకరంగా ఉండాలా? అంత మాత్రమే కాదు, వారిలో నుంచి రానయ్యేటువంటి సంతానానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అన్నది. నేటి దినాల్లో మనం చూస్తే కుటుంబ వ్యవస్థ ఎంతో పతనమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి? చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, హోదా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబంలో సమాధానము ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటివి లేవు. సమాధానము, ఆనందము, సంతోషము, మరి ఏకత్వము, ఏకాభిప్రాయము, ఇవి లేవు. సహనము, ఓర్పు, ఇవి లేవు. ఇవి పోగొట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఎవరి ద్వారా కలుగుతాయి? ఇవన్నీ డబ్బు ద్వారా రావు, ఇవన్నీ మనం భూలోకంలో సంపాదించే జ్ఞానం ద్వారా రావు. ఇవి దేవుని ద్వారా వచ్చేవిగా ఉంటా ఉన్నాయి. సమాధానము, సంతోషము, ఆనందము, ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి దేవుని ఆశీర్వాదం లేకుండానే చాలా కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదం లేకుండానే అందుకే చాలా కుటుంబాల్లో దుఃఖాన్ని మనం చూడవచ్చు, అసమాధానాన్ని మనం చూడవచ్చు. చూడ్డానికి డబ్బు ఉంది, చూడ్డానికి ఆస్తి ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. కానీ దీవెన, ఆశీర్వాదము, సమాధానము, ప్రేమ, ఐక్యతలు మనం చూడలేం. ఒకరినొకరు సహించుకోలేనటువంటి జీవితాలని మనం చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ఇట్లానే ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఎక్కడో చోట మానవుడు దేవుణ్ణి పక్కన పెట్టినాడు. కుటుంబాల్లో సంతోషము, సమాధానము, ఏకత్వము లేకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుణ్ణి పక్కన పెట్టడమే కారణం. ఆదికాండంలో మనం చూస్తే ఆదాము అవ్వలు దేవునితో సహవాసంలో నిల్చున్నంత వరకు వారు సంతోషము, సమాధానము కలిగి ఉంటా ఉన్నారు. వారు ఎంతో దీవెన కలిగి ఉంటూ వచ్చి ఉంటున్నారు. సమాధానంగా, ఆనందంగా ఉంటూ వచ్చి ఉంటున్నారు. ప్రేమ కలిగి ఉంటూ వచ్చి ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసినారో అప్పుడే వారి జీవితంలో ప్రేమను, ఐకత్వాన్ని, సమాధానాన్ని, అన్యోన్యతని అన్నిటినీ వారు పోగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. అయితే మానవుడు పాపం ద్వారా పోగొట్టుకున్నటువంటి సంతోషము, సమాధానము, ఏకత్వము, నెమ్మది, ఇవన్నీ కూడా తిరిగి అనుగ్రహించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసము, మనందరి కోసము ఈ భూలోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము
పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియస్తాను. అందుకే ఆదాము పాపం ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదమును తిరిగి క్రీస్తు యేసులో అందరము అనుభవించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చినారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చినారు. అంత మాత్రమే కాదు, మనం చూస్తూ ఉన్నాం ఆయన కట్టడానికి వచ్చినాడు. ఏం చేయడానికి వచ్చినాడు? యేసు వారి లోకంలోనికి కట్టడానికి వచ్చినాడు. కుటుంబాన్ని కట్టడానికి వచ్చినాడు. వ్యక్తుల జీవితాన్ని కట్టడానికి వచ్చి ఉంటున్నాడు. పాపం చేత దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని కట్టడానికి భూలోకంలోనికి వచ్చినాడు. మరి ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కట్టడం కోసము దేవుడి లోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 3వ వచనంలో అదే విషయాన్ని మనం చదవచ్చును. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టువాడు దేవుడే. దేవుడు కట్టడానికి వచ్చి ఉంటున్నాడు ఈ భూలోకంలోనికి మానవ అవతారంలో దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కట్టడానికి వచ్చి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వివాహానికి వచ్చినావు, నీ జీవితంలో ఆశీర్వాదము, దీవెన, ఆనందము, సమాధానం లేదు. అయితే ఈరోజు నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కట్టి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నిన్ను వర్ధిలింపచేసి, నిన్ను వృద్ధి పొందింప చేయడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అందుకోసమే మరి దేవుడు ఒక నియమాన్ని నియమించినాడు. చూద్దాం 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాం. ఇక్కడ మూడంతల శిరసత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే పురుషుడికి శిరస్సు క్రీస్తు, అంత మాత్రమే కాదు, మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. కాబట్టి మనము ఈ హైరార్కీని మనం చూస్తే స్త్రీకి శిరస్సేమో పురుషుడు, పురుషుడికి శిరస్సేమో క్రీస్తు, క్రీస్తుకు శిరస్సేమో తండ్రి అయినటువంటి దేవుడు అంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క క్రమములో అతుకబడి ఉంటారో, ఎవరైతే ఈ క్రమంలో అతుకబడి ఉంటారో వారిని, ఆ ఇంటిని దేవుడు కట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆదాము అవ్వలు దేవుని శిరసత్వంలో నుండి అతకబడకుండా, దేవుని శిరసత్వంలో అతకబడి ఉండకుండా వేరైపోతూ వచ్చి ఉంటున్నారు పాపాన్ని బట్టి. కాబట్టి పాపాన్ని బట్టి వేరైపోతూ వచ్చి ఉంటున్నారు. అందుకే వారి కుటుంబంలో మనం చూస్తే ఎంతో విచారము, వేదన ప్రవేశించింది, దుఃఖం ప్రవేశించింది, మరి కష్టం ప్రవేశించింది, కన్నీరు ప్రవేశించింది. అంత మాత్రమే కాదు, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లేదు. చాలా కుటుంబాలు అట్లనే ఉన్నాయి నేటి దినాల్లో. కష్టపడుతున్నారు కానీ కష్టాయితం అనుభవించలేకపోతున్నారు, ప్రయాసపడుతున్నారు కానీ కుటుంబాల్లో సమాధానం, సంతోషం, ఆనందము లేదు. కారణం ఏంటి అంటే వారు దేవునితో అతకబడినటువంటి అనుభవంలో వారు లేరు. దేవునితో అతకబడినటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవునితో అతకబడినటువంటి అనుభవంలోనికి నువ్వు వస్తే, క్రీస్తు యేసుతో అతకబడినటువంటి అనుభవంలోనికి నువ్వు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే చూడండి, కొలస్సీ 2వ అధ్యాయం 18వ వచనం. అతి విన్యాసక్తుడినై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఒప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానం అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు యేసుతో అతకబడినటువంటి అనుభవంలోనికి వస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఈ ఒక వ్యక్తి ఎప్పుడైతే, ఒక కుటుంబం ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క అతకబడినటువంటి అనుభవంలోనికి వస్తారో మరి ఆ కుటుంబము ఆశీర్వదించబడతా ఉంది. మరి ఇది మనం చూస్తే నేటి దినాల్లో ఏదేని తోటలో ఏ పాపం అయితే జరిగిందో ఈ దినాల్లో అదే పాపం జరుగుతోంది ప్రతి కుటుంబంలో. ఏంటి ఆ పాపం అంటే, మరి
ఈ లోక సంబంధమైన జ్ఞానానికి మొదటి స్థానం ఇవ్వబడతా ఉంది. మరి క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానానికి తర్వాత స్థానం ఇవ్వబడతా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే అవ్వ ఆ శత్రువు శోధించింది ఆ పండు తినమని. అవ్వ అనుకుందంట ఆ పండును చూసినప్పుడు అది తినుటకు ఆహారంకు మంచిదిగా కనబడిందంట, మంచిదిగా కనబడిందంట. చూడండి 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకంనిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. మరి ఆ చల్లపుటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం అవ్వ మరి పండు తిని తన భర్త కూడా ఇచ్చింది. ఎందుకంట తినింది అది ఏమిస్తుందంట, వివేకంనిచ్చే పండుగ కనబడిందంట, వివేకంనిచ్చు రమ్యమైనదిగా కనబడిందంట, అందమైనదిగా కనబడిందంట. అందుకే మరి అవ్వ ఏం చేసిందంటే దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం తీసుకెళ్ళి పక్కన పెట్టి దేవుడికి ఇవ్వాల్సిన మొదటి స్థానంలో లోక జ్ఞానాన్ని పెట్టింది అవ్వ తీసుకొచ్చి. అదే తప్పును ఆదాము కూడా చేస్తున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన మొదటి స్థానం వెనకబెట్టి మరి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి మొదటి స్థానం ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అదేవిధంగా నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో మనం చూడవచ్చు దేవునికి మొదటి స్థానం లేదు, దేవునితో అతకబడినటువంటి అనుభవం లేదు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి అనుభవం లేదు. చాలా కుటుంబాల్లో ఆ అనుభవం లేదు. మరి క్రీస్తు యేసుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానముకి అసలు చోటే లేదు. చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. చాలా కుటుంబంలో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయరు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి దేవుని మందిరానికి రారు పిల్లల్ని వెంట పెట్టుకొని. మరి దేవునికి మొదటి స్థానం లేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తం నష్టంగా ఎంచుకొంచున్నాను. కాబట్టి క్రీస్తు యేసు వారిది అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము. అయితే మరి అతి శ్రేష్టమైనటువంటి క్రీస్తు జ్ఞానమునకు మొదటి స్థానం ఉందా? నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో లేదు. ఇంకా చాలా క్రైస్తవులో మనం చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ యేసుక్రీస్తుకి అంటగట్టబడినటువంటి అనుభవంలోనికి రాలేదు. నువ్వు అంటగట్టబడినావా? అంటగట్టబడటం అంటే ఏంటంటే క్రీస్తు సారం నీలో ప్రవేశించుట. ఒక గులాబీ మొక్కను తీసుకోండి, ఒక గులాబీ మొక్కను ఇంకో రంగులో పువ్వు పూయాలి అంటే ఒక గులాబీ మొక్కను ఇంకో రంగు గులాబీ పువ్వుతోటి అంటగొడతారు. అప్పుడు అది వేరే రకం పువ్వును మరి కాసేదిగా ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు యేసుతో అంటగట్టబడినటువంటి అనుభవంలోనికి రావాలా? మరి ఎప్పుడైతే క్రీస్తు యేసుతో అంటగట్టబడినటువంటి అనుభవంలోనికి వస్తామో అప్పుడు వారిలో, ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో క్రీస్తు జీవం, క్రీస్తు సమాధానం, క్రీస్తు ఆనందం, క్రీస్తు దీవెన, క్రీస్తు మేలు ఇవన్నీ కూడా ఆ కుటుంబాల్లో కనబడేవిగా ఉన్నాయి. కాబట్టి ఆయన కట్టేవాడు. యేసుప్రభువు వారి లోకంలోనికి ఎందుకు వచ్చినాడు? నీ పాడైపోయిన జీవితాన్ని కట్టడానికి వచ్చి ఉన్నాడు. ఆయన పాడైపోయిన నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టడానికి వచ్చి ఉంటున్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని కట్టడానికి వచ్చి ఉన్నాడు. భార్యాభర్తల్ని సమాధానం కోల్పోయిన భార్యాభర్తలకి సమాధానం ఇవ్వడానికి వచ్చి ఉంటున్నాడు. ఒకరినొకరు ద్వేషించుకునేటువంటి వారికి మరి సమాధానం చేకూర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆయన సమాధానాధిపతి. కాబట్టి దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన కట్టేవాడు, కుటుంబాన్ని కడతాడు. ఎట్లా కడతాడు తెలుసా? సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని మరి వచనాలు 3, 4, 5 వచనాలు మరి ఇక్కడ మనము చదువుకుంటాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేకం వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకం గల నాయకుడివై యుద్ధం చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుంట రక్షణకరము. ఇక్కడ కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుంది? కట్టబడినటువంటి ఇల్లు మరి ఏ విధంగా ఉంటుందంట? కట్టబడిన ఇంటిలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ కూడా ఉంటాయి కట్టబడినటువంటి ఇంటిలో. కట్టబడిన ఇల్లు దేని చేత కట్టబడుతుంది? ఇల్లు జ్ఞానం చేత కట్టబడుతుంది. ఏ జ్ఞానము? ఎంటెక్ జ్ఞానం కాదు, బీటెక్ జ్ఞానం కాదు,
లేకపోతే ఎంబీబీఎస్ జ్ఞానం కాదు. ఆ జ్ఞానంతో ఇల్లు కట్టబడదు. నాకు ఒక డాక్టర్స్ ఫ్యామిలీ తెలుసు, ఇద్దరు డాక్టర్సే. ఎవరు? ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఎండీలే. ఇద్దరు ఒక్కరంటే ఒకరికి పడదు. ఈయన ఒక ఇంట్లో ఉంటాడు, ఆమె ఇంకొక ఇంట్లో ఉంటుంది. ఈయన పక్క ఊరిలో ఉంటాడు, ఆమె ఇంకో ఊరిలో ఉంటుంది. ఏం వాళ్ళకి చదువు లేదా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకి జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం లేదు వారికి. మరి అదే అతి శ్రేష్టమైనటువంటి అమ్మ వాక్యం వినండి, అమ్మ తర్వాత బలకరించుకోండి, అమ్మ వాక్యం వినాలా మీరు తర్వాత బలకరించుకోండి. పెళ్ళైన తర్వాత చాలా సమయం ఉంటుంది, దాని తర్వాత బలకరించుకోండి. ఇక్కడ కాదు, వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి, అందరి కోసం, మీ అందరి వాక్యం వినండి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి డాక్టర్స్ వాళ్ళు కానీ ఐక్యత లేదు, ఒకరింటి ఒకరు సహించుకోలేరు. మరి వివాహం జరిగింది కానీ సమాధానం లేదు. అయితే మనం చూస్తుంటున్నాం, పౌలు చెప్పినాడు అందుకే క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. నేటి దినాల్లో మరి కూతురు అలిగి ఇంటికి వస్తే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు, పోతే పోనీలే అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాలే మిగతా సంగతులు. వెనకటికి అట్లా అనేవాళ్ళు కాదు. వెనకటికి ఏం చేసేవాళ్ళంటే నువ్వు చచ్చిపోతే అక్కడే చచ్చిపో అని చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను చూసుకుంటాలే, ఎవరు వచ్చినా నేను మాట్లాడతలే అంటున్నారు. కాబట్టి మనం చూస్తున్నాం, కారణం ఏంటి? క్రీస్తుని గురించిన జ్ఞానం లేదు, కుటుంబాన్ని కట్టే జ్ఞానం లేదు, తల్లిదండ్రులకు లేదు, చేసుకున్న భర్తకు ఉండడంలే, చేసుకున్న భార్యకు ఉండడంలే, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం. కారణం ఏంటి? వారి జీవితాల్లో క్రీస్తు లేడు, వారి జీవితాల్లో క్రీస్తు లేడు. క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము మరి కుటుంబము కట్టబడ్డానికి చాలా అవసరమైనదిగా ఉంటా ఉన్నది. చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి నేటి దినాల్లో. కారణము చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడు కుటుంబాల్లో, వ్యక్తుల జీవితాల్లో క్రీస్తు లేడు. అందుకే ఎంతో నష్టాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడింది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేకం వలన అది స్థిరపరచబడును. కట్టబడిన ఇల్లు, జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని మనం చూడవచ్చు. క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా నష్టంతో పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని పౌలు చెప్తా వచ్చి ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క అనుభవంలోనికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఈ యొక్క మరి చూడం, ఫిలిప్పీ 3వ అధ్యాయము చూడండి 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను, సమస్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. కాబట్టి కట్టబడిన ఇల్లు, జ్ఞానంతో కట్టబడుతుంది ఇల్లు. కాబట్టి రాజేష్, సింధుజాలకి ఏ జ్ఞానం అవసరం? మీ ఇల్లు కట్టబడాలంటే ఏ జ్ఞానం అవసరం? వాళ్ళేం ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, మీరేం ఫోటోకి స్టిల్ ఇస్తూ ఉంటారు, వాక్యం వినరు. ఈ వాక్యం మీరు వినకపోతే వాళ్ళు వినరు, మీరు ఏ ఫోన్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. 10 నిమిషాలు మాకు వాక్యానికి ఇవ్వండి, 10 నిమిషాలు, దాని తర్వాత మీరు ఎన్ని స్టిల్ అన్న తీసుకోండి. ఏమండి 10 నిమిషాలు రైట్. అయితే ఏ జ్ఞానం అవసరం మీకు? క్రీస్తుని గురించిన జ్ఞానం అవసరం. ఏ జ్ఞానము? క్రీస్తుని గురించిన జ్ఞానం. రాజేష్కి MBA జ్ఞానం ఉంది, నీకేం జ్ఞానం ఉంది? ఏం చదువుకున్నావు? BSc జ్ఞానం. అయితే MBA జ్ఞానం, BSc జ్ఞానం సరిపోదు ఇల్లు స్థిరపరచబడాలంటే. ఏ జ్ఞానం కావాలా? క్రీస్తు జ్ఞానం కావాలా? ఆ జ్ఞానం ఉంటే ఏమవుతుందంట? వెనకాల చెప్పండి. జ్ఞానం వలన చెప్పాలా? జ్ఞానం వలన, పర్వాలేదు చెప్పండి, అందరూ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, చెప్పండి. దేవుని మందిరమే ఇది, పర్వాలేదు, సిగ్గుపడాల్సింది ఏం లేదు ఇక్కడ. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. జ్ఞానం వల్ల ఏం చేయబడుతుంది? ఇల్లు. ఏ జ్ఞానము? క్రీస్తుని గురించిన జ్ఞానం వల్ల కట్టబడుతుంది. క్రీస్తుని గురించి. కాబట్టి కొత్తగా వివాహం చేసుకున్నటువంటి రాజేష్, సింధుజాలు కట్టబడాలి, ఇంటిగా కట్టబడాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం అధికంగా సంపాదించాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం ఏం చేయాలి? మీరు అధికంగా సంపాదించాలా? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం అధికంగా సంపాదించాలి. అధికంగా సంపాదించాలంటే వారు ఏం చేయాలా? క్రీస్తు యేసుతోటి ఏం చేయబడి ఉండాలా? అతుకబడి ఉండాలా. ఏం చేయబడి ఉండాలా? అతకబడి ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, చాలా ప్రాముఖ్యమైన. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాం. 24వ అధ్యాయము 3వ వచనం, వివేకం వల్ల స్థిరపరచబడును. కట్టబడింది స్థిరపరచబడాలా. దానిలో పగుళ్ళు ఉండకూడదు. ఏముండకూడదు? కొంతమంది ఇల్లు కడతారు, కట్టిన 6 నెలలకే ఏం కనబడతాయి?
పగుళ్ళు కనబడతాయి, రకరకాలుగా కనబడతాయి. ఇల్లు ఏమండి మొన్నే కదండి కట్టింది, అవును కానీ వాడు మేస్త్రి సరిగ్గా కట్టలేదన్న, మోసం చేసినాడు మేస్త్రి. ఎవరు మోసం చేసినాడు? మేస్త్రి మోసం చేసినాడు. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానంతో మీరు కట్టబడాలి. మీరు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మీరు సంపాదించకపోతే, క్రీస్తునకు మొదటి స్థానం ఇవ్వకపోతే, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీ కుటుంబ జీవితాల్లో ఏం కనబడతాయి? పగుళ్ళు కనబడతాయి. ఏం కనబడతాయి? పగుళ్ళు కనబడతాయి. నేను మొట్టమొదటిసారి సేవకు వచ్చినప్పుడు చిన్న 6x6 గది ఉండే మా మొదటి సంఘం చాగల్ అని చెప్పి. దాని మట్టి గోడలు సిమెంట్ ప్లాస్టింగ్ ఉండేది, ఇంత సందులు ఉండే. ఆ సందుల్లో నుంచి గండు చీమలు వచ్చేటి. ఏమొచ్చాయి? కాబట్టి పగుళ్ళుంటే ఏమొస్తాయి? పగుళ్ళలో నుంచి కీటకాలు వస్తాయి. ఏమొస్తాయి? కీటకాలు. మరి రాకూడనే వస్తాయి. కాబట్టి క్రీస్తుని గురించిన జ్ఞానం వలన మీరు ఏం చేయబడతారు? కట్టబడతారు. ఏం చేయబడతారు? ఇంకా స్థిరపరచబడతారు. 4వ వచనం మనం చదివితే అక్కడ తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. తెలివి చేత. కాబట్టి తెలివి చేత మరి ఏం తెలివి? మరి దేవుడిచ్చేటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము మిమ్మల్ని సర్వ సంపదలు ఇస్తుందంట. 5వ వచనంలో జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. కాబట్టి బలం కలిగినటువంటి వారుగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. చాలామంది దేవునికి ఉపయోగపడరు. వివాహం చేసుకున్న తర్వాత దేవునికి ఉపయోగపడరు. దేవునికి ఉపయోగపడేవారుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. మీరు బలవంతులుగా ఉండాలి. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. అబ్రహాంతో చెప్పినాడు, మీరు భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాద కారణంగా ఉంటారు అని చెప్పి దేవుడు అబ్రహాముకు ఆ ఆశీర్వాదం ఇచ్చినాడు. అదేవిధంగా మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. దేనివలన? జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. మీ దైవికమైన జ్ఞానము, మీ దైవికమైన తెలివి, క్రీస్తుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించినటువంటి తెలివి మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. శత్రువు మీలోనికి జొరబడకుండా చేస్తుంది. మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని దొంగిలించకుండా చేస్తుంది. అప్పుడు మీరు ప్రేమ కలిగి ఉంటారు, ఆప్యాయత కలిగి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. కాబట్టి మీరు కట్టబడాలా, స్థిరపరచబడాలా. అంత మాత్రమే కాదు, సర్వ సంపదలతో నింపబడి ఉండాలా, మీరు బలవంతులుగా ఉండాలా, మీరు శక్తివంతులుగా ఉండాలి. కాబట్టి ఈ అనుభవాలన్నింటిలోనికి మీరు రావాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ అనుభవంలోనికి రావాలంటే క్రీస్తుకు అంటగట్టబడినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ముందు చెప్పినాను కదా, మరి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. మరి అంత మాత్రమే కాదు, మరి క్రీస్తుకు శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిగా 2 మాటలు చెప్పి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 2 విషయాలు చూసి మనము మరి పెళ్లి ప్రమాణాల్లోనికి మనం వెళ్తాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అడవలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తను అప్పగించుకుని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మం గొప్పదైతే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. కాబట్టి మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకునేవారు. కాబట్టి ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఇవ్వబడినాయి. మొట్టమొదటిది పురుషునికి ఇవ్వబడింది. మొట్టమొదటిది ఏంటి? ఎవరికి?
పురుషుడికి. ఎవరికి? మొట్టమొదటి ఎవరికి? పురుషుడికి. ఏం చేయాలంట? పురుషుడు తన భార్యను ఏం చేయాలంట? ఏం చేయాలా? ప్రేమించాలి. ఏం చేయాలి? నువ్వు సింధుజాలను ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రేమించాలా. సింధుజాన్ని ఏం చేయాలా? అన్ని సమయాల్లో ప్రేమించాలా. సరేనా? ఆమె బలహీనతల్ని కూడా ప్రేమించాలా. అన్ని ప్రేమిస్తావా? ప్రేమించాలా. మీ ఇంటికి బాగుంటావా? మీ ఇంటికి బాగుంటావా అనకూడదు. ప్రేమించాలా. అనా ఆమెలో ఉన్న ఆమె బలహీనతలను కూడా ప్రేమించాలి. ఆమెని క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. ప్రేమిస్తావా? కాబట్టి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు. కాబట్టి భర్త భార్యను ప్రేమించాలా. భర్త భార్యను ఎంతగా ప్రేమించాలా? యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలా. మరి ఆయన అది సంఘమును తన శరీరము కలంకమైనను మడతైనను అటుది ఏది లేక పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా తన ఎదుట నిలబెట్టుకునే వాళ్ళని వాక్యమును స్నానం చే దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తాను అప్పగించుకొనెను. కాబట్టి సంఘము కోసము ప్రభు తాను అప్పగించుకున్నాడు. భార్యకి సమయం ఇవ్వాలా. యూ షుడ్ హ్యావ్ టు గివ్ వాల్యుబుల్ టైం ఫర్ వైఫ్. భార్యకి ఏమి ఇవ్వాలా? ఆఫీస్లోనే ఉంటాను, స్నేహితులతోనే ఉంటాను, బంధువులతోనే ఉంటాను, అది కాదు. క్రీస్తు సంఘం కోసం ఏం చేస్తున్నాడంటే తాను అప్పగించుకున్నాడు. హీ హాజ్ గివెన్ ఎ వాల్యుబుల్ టైం ఫర్ హిస్ చర్చ్. సంఘమను తన శరీరం కోసం. కాబట్టి పురుషుడు భార్యను ప్రేమించాలా, భర్త భార్యను ప్రేమించాలి. అదేవిధంగా భార్య తన భర్త యందు ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలా. కాబట్టి ఈ రెండు ఎప్పుడు నెరవేరుతాయి? పురుషుడు భార్యను ప్రేమించాలా, భార్య భర్త యందు భయభక్తులు భయం కలిగి ఉండాలా. ఇవి ఎప్పుడు నెరవేర్చబడతాయి? ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ పురుషుడు క్రీస్తును శిరస్సుతో అంటగట్టబడి ఆయనకి అంటగట్టబడి ఉన్నప్పుడు అప్పుడు భార్యకి శిరస్సు అయినటువంటి పురుషునికి భార్య కూడా ఏం చేస్తుంది? చాలామంది కుటుంబాల్లో భార్య భర్తలకి సమాధానం ఉండదు. కారణం ఏంటి? భర్త ఇంట్లో ఒకలాగా ఉంటాడు, బయట ఒకలాగా ఉంటాడు, మందిరంకి వచ్చేటప్పటికి ఇంకోలాగా ఉంటాడు, ఆఫీస్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఇంకోలాగా. అందుకే భార్యకి అంతా తెలుసు, భార్యకి చరిత్ర అంతా తెలుసు. భార్యకి ఏం తెలుసు? భార్యకి చరిత్ర అంతా తెలుసు. ఈయన సంగతి అంతా నాకు తెలుసులే, ఈయన సంగతి అంతా వట్టి వేషధారణ. ఇంట్లో ఒకలాగా ఉంటాడు, ఆఫీస్లో ఒకలాగా ఉంటాడు, మందిరంలో ఒకలాగా. అందుకే భార్య పురుషునికి ఏం చేయదు? చాలాసార్లు ఏం చేయదు? భయపడదు చాలాసార్లు. కాబట్టి దేవుని పిల్లలముగా, రక్షణ పొందినటువంటి వారముగా, దేవుని పిల్లలంగా మనము ఎక్కడైనా సరే దేవునికి అంటకట్టబడిన వారంగానే ఉండాలా. ఎక్కడున్నా సరే, ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బంధువులతో ఉన్నా, దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవునికి చెందవలసిన ఘనత దేవునికి ఖచ్చితంగా మనం చెల్లించాలా. ఎప్పుడైతే ఏ భర్త అయితే, ఏ పురుషుడైతే తన శిరస్సు అయినటువంటి క్రీస్తు యేసు ప్రభువు వారికి అంటగట్టుకొని ఉంటాడో ఆ పురుషుడి యొక్క భార్య తన భర్తకి ఖచ్చితంగా భయపడుతుంది, ఖచ్చితంగా భయపడుతుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి కొన్నిసార్లు భర్త ఎంత పరిశుద్ధంగా ఉన్నా భార్య లోబడదు. ఎందుకంటే ఈయనకి పొద్దున్న లేస్తే భక్తి, దేవుడు 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 అని పోతాడు, కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, ఇట్లా కూడా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి స్త్రీలు అట్లా ఉండకూడదు. పరిశుద్ధమైన ప్రవక్తనే మీకు నిజమైనటువంటి అలంకారం. కాబట్టి స్త్రీలు ఏం చేయాలంట? భర్త యందు భయము కలిగి ఉండునట్లు ఏం చేయాలా? భర్త యందు ఏం కలిగి ఉండాలా? అమ్మా నాన్నకు లోబడతారు కానీ భయపడతారు, కానీ భర్తకు భయపడరు చాలామంది స్త్రీలు. అమ్మ మా నాన్నకు తెలుసు ఏమవుతుంది తెలుసా, అమ్మ మా అమ్మకు తెలుసు ఏమైతే తెలుసా. మరి భర్త అంటే లెక్కలే, ఏముందిలే భర్త, మా నాన్న చూసుకుంటాడు, నా సంగతి తెలియదులే మా ఆయనకి. కాబట్టి దేవుణ్ణి నిజంగా ఏ స్త్రీ అయితే పరలోకపు పెండ్లి భర్త అయినటువంటి యేసుక్రీస్తును కలిగి ఉందో, నిజమైన రక్షణ పొందినటువంటి ఏ స్త్రీ కూడా భర్తని అవమానపరచదు. ఎక్కడ కూడా అవమానపరచదు. ఇంట్లో అవమానపరచదు, వీధిలో అవమానపరచదు, దేవుని మందిరంలో కూడా అవమానపరచదు. గవిని దగ్గర భర్తకి ఘనతను తీసుకొచ్చేటువంటి స్త్రీగా ఉంటుంది. కొన్నిసార్లు భర్తలో ఉన్న లోపాలని కూడా చాలామంది పరిశుద్ధ స్త్రీలు తమ పరిశుద్ధ ప్రవక్తన ద్వారా భర్తల్ని తిరిగి సంపాదించుకోగలుగుతూ వచ్చుంటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, రెండు విషయాలు చూస్తున్నాం. ఒక ఇల్లు కట్టబడాలి, దేవుడు కడతాడు. దేవుడు ఎవరిని కడతాడో వారిని కట్టి స్థిరపరుస్తాడు, సర్వసంపదలు ఇస్తాడు, వారిని శక్తివంతులుగా చేస్తాడు, వారు బలమైన వారినిగా చేస్తాడు. అదే నిజమైన కట్టబడినటువంటి ఇల్లు. అయితే ఆ కట్టబడినటువంటి ఇంటి వలె వీరు ఉండాలని మనం ఆశపడతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ ఇంటిలో నివసించే భార్యాభర్తలు
భర్త భార్యను ప్రేమించాలా? భార్య భర్త ఏం కలిగి ఉండాలా? భయం కలిగి ఉండాలా? భయం ఏం కలిగి ఉండాలా? భార్య ఏం కలిగి ఉండాలా? నీ భర్త తక్కువ సంపాదించినా నువ్వు భయపడాలా నీ భర్తకి. నీ భర్త తక్కువ సంపాదించినా నువ్వు భయపడాలా. ఒకవేళ నీ భర్త జీతం కంటే నీ జీతం ఎక్కువైనా కూడా నువ్వు భర్తకు భయపడాలా. అదే నిజమైన దైవికమైనటువంటి స్త్రీ యొక్క గుణం, అదే దైవిక లక్షణం, అదే దైవ స్వభావం, అదే క్రీస్తు మనస్సు, అదే నిజమైనటువంటి దేవుని యొక్క మరి దైవత్వము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆఖరికి మూడో విషయాన్ని చెప్తాను. ఇది ఇప్పటివరకు చెప్పింది వీళ్ళకి పెళ్ళైనటువంటి వారికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సంబంధించినటువంటిది ఒక విషయం ఉంది. ఈ వివాహంకి వచ్చినటువంటి మీరు మనమందరము ఇంకో వివాహానికి సిద్ధపడతా ఉన్నాం. పరలోకపు పెండ్లి కోసము, విందు కోసం సిద్ధపడతా ఉన్నాం. మన కోసము మరి తాను సిద్ధపరచుకున్నటువంటి పరలోకపు పెండ్లి కుమారుడు కోసము మనము సిద్ధపడతా ఉన్నాం. నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ వివాహము, నీ జీవితంలో వివాహం జరిగింది, సంతోషము, భార్య పిల్లలందరూ, కుటుంబం కట్టబడినావు, చాలా బాగానే ఉంది. కానీ పరలోక పెండ్లి ఉంది, ఆ వివాహానికి సిద్ధపడుతున్నావా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి అక్కడ చెప్పబడింది. అయితే అక్కడ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకలు మరి వారు దివిటీలు సరిగ్గా పెట్టుకోలేదు. నేను ఊరమరిగ్గా చెప్తున్నాను, గమనించండి. దివిటీలు సరిగ్గా పెట్టలేదు. వారి దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? వారి దివిటీల్లో నూనె లేదు. వారి దివిటీల్లో ఏం లేదు? నూనె లేదు. వారి దివిటీల్లో నూనె లేదు. అందుకే వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. సరే, వారు అప్పుడు పరలోక పెండ్లి కుమారుడు వస్తున్నాడు కనుక మరి వారి దివిటీలు వెలుగుతూ ఉండాలి ఆయన వచ్చినప్పుడు. ఎందుకంటే ఎవరి దివిటీలు అయితే వెలుగుతున్నాయో వాళ్ళనే ఆయన ఆ మరి విందులోనికి తీసుకుని వెళ్తాడు. వారినే ఆయన పెండ్లి కుమార్తెగా అంగీకరిస్తాడు. ఎవరి దివిటీలు అయితే వెలగట్లేదో వారు పెండ్లి కుమార్తెగా అంగీకరించబడరు. వారు ఎవరైనా సరే, వారు ఈ భూలోకంలో రాజులైనా, భూలోకంలో గనులైనా, ఎంత గొప్పవారైనా, ఒకవేళ వారి దివిటీలు వెలగకపోతే దేవుడు వారిని పెండ్లి కుమార్తెగా అంగీకరించడు. అయితే ఇక్కడ మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు వారి దివిటీలు వెలుగుతూ ఉండేటట్టుగా చూసుకున్నారు, నూనె ఉండేటట్లుగా చూసుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు మరి దివిటీలు మరి నూనె ఉండడము చూసుకోలేదు, అలక్ష్యంగా ఉన్నారు. జాగ్రత్త లేదు వారి జీవితంలో, నిర్లక్ష్యంగా ఉన్నారు. అట్లనే చాలామంది నేటి దినాల్లో పరలోక పెండ్లి విషయంలో మరి ఆ పరలోక వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారి దివిటీలు వెలగడం లేదు. కారణం ఏంటంటే వారి జీవితంలో పాపం ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, నేను పవిత్రమైన కన్యక వలె, నేను ఒక్కడే పురుషునికి భార్యగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రతిష్ఠించినాను. ఒక్కడే పురుషునికి భార్యగా నేను మిమ్మల్ని ప్రతిష్ఠించినాను. పవిత్రమైన కన్యక వలె. కాబట్టి మరి నీవు మారు మనసు పొంది ఉంటున్నావా? రక్షణ పొంది ఉంటున్నావా? 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. దైవాశక్తితో మీ ఏళ్ళ దైవాశక్తి కలిగి ఉన్నాను, దైవాశక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని గాని సర్పం తన యుక్తి చేత హవ్వను మోసపురిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. కాబట్టి నీవు పరలోక పెండ్లి కోసం సిద్ధపడుతున్నావా? పరిశుద్ధపరచబడినావా? నీ పాపాలు క్షమించబడినాయా? నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వెవరివైనా సరే, ఎన్ని కానుకలు ఇచ్చినా సరే, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే, భూలోకంలో నువ్వు ప్రతి ఆదివారం గుడికొచ్చినా సరే, నీ పాపం క్షమించబడకపోతే నీవు పరలోకపు పెండ్లి విందులోనికి నువ్వు ప్రవేశించలేవు. యూ కెన్ నెవర్ ఎవర్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ మ్యారేజ్ అండ్ యూ కెన్ నెవర్ మీట్ ద హెవెన్లీ బ్రైడ్గ్రూమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు పరలోక పెండ్లి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పటికీ కలుసుకోలేవు. నువ్వు పరలోక పెండ్లిలో ప్రవేశం పొందాలి అంటే, నువ్వు పరలోకపు పవిత్రాలైన కన్యకగా మరి పరలోకపు పెండ్లి కుమార్తెగా నువ్వు ఉండాలి అంటే యూ మస్ట్ బీ క్లెన్స్డ్ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నీవు పరలోకపు పెండ్లి కుమార్తెగా నువ్వు ఎంచబడతావు. అప్పుడే నువ్వు వెలిగించబడతావు. ఎట్లా వెలిగించబడతావు తెలుసా?
పాపాన్ని అసహించుకునేటట్లుగా చేసేటువంటి దేవుని ఆత్మ ద్వారా నువ్వు వెలిగించబడతావు. దేవుని ఆత్మ నీలో ప్రవేశించిందా? పాపాన్ని అసహించుకునేటువంటి పవిత్రమైన మనస్సు నీలోకి వచ్చిందా? చెడుతనంను విసర్జించినావా? పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావా? పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? పవిత్రురాలైన కన్యక వలె నువ్వు జీవించగలుగుతున్నావా ఈ లోకంలో? ఒకప్పుడు నేను కూడా పాపంలో జీవించినాను. 20 సంవత్సరాలు మరి పూర్వము 20 సంవత్సరాలు ఎంతో ఘోరమైన పాపిగా జీవించినాను 20 సంవత్సరాల పూర్వం. కానీ దేవుడు నా జీవితాన్ని మార్చినాడు. నా పాపాలు క్షమించబడినాయి. నేను పవిత్రపరచబడినాను. పాపాన్ని ఆశ్రయించుకునే మనసు దేవుడు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నాలో తన పరిశుద్ధాత్మను నివాసస్థలంగా మార్చినాడు. తన పరిశుద్ధాత్మను నాకు ఇచ్చినాడు. ఈరోజు ఆ పరలోక పెండ్లి కోసము, నా పరలోకపు భర్త కోసము, పరలోక పెండ్లి వరుడు కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఈ సాయంకాలము, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వివాహానికి వచ్చినటువంటి నీవు దేవుని నామం పేరిట నిన్ను బ్రతిమలాడుతా ఉన్నావు. నువ్వు కట్టబడాలి. నువ్వు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి చోటిచ్చేంత వరకు నువ్వు కట్టబడలేవు. నీవు దీవించబడలేవు, నువ్వు కట్టబడలేవు, నువ్వు స్థిరపరచబడలేవు. సర్వ సంపదలతో నింపబడలేవు. శక్తివంతమైన బలవంతుడిగా బలవంతురాలుగా నువ్వు జీవించలేవు. ఆయనకు చోటివ్వాలా, నువ్వు నీ పాపం నొప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అప్పుడు నీవు కట్టబడతావు, స్థిరపరచబడతావు. సర్వ సంపదలతో, ఆత్మ సంబంధమైన సర్వ సంపదలు, భూ సంబంధమైన సర్వ సంపదలు నింపబడతావు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో నీవు బలమైన శక్తివంతమైన వ్యక్తిగా చేయబడతావు. అప్పుడు నీ ద్వారా భూలోకంలో ఉన్న సమస్త వంశంలో ఆస్వాదించబడతాయి. ప్రియమైన సహోదర సహోదరి, ఇంకా దేవునికి చోటివ్వలేదు నీ జీవితంలో, ఇంకా పాపాలు ఒప్పుకోలేదు. నువ్వు ఇంకా రహస్యమైన పాపిగా జీవిస్తూ ఉన్నావు. నువ్వు రహస్యమైన పాపివి. భార్యకు తెలియకుండా పాపం చేస్తున్నావు, భర్తకు తెలియకుండా పాపం చేస్తున్నావు, నీ పిల్లలకు తెలియకుండా పాపం చేస్తున్నావు, తల్లిదండ్రులకు తెలియకుండా పాపం చేస్తున్నావు. నువ్వెంత ఘోరమైన పాపివి. నీకు రక్షణ అవసరం. నీకు యేసుక్రీస్తు ప్రభువారు అవసరం. యేసు ప్రభువారు నీకు రక్షణ ఇవ్వడం కోసం వచ్చినాడు. ఆయన నీ పాపాలు క్షమించడం కోసం వచ్చినాడు. నీ జీవితాన్ని కట్టడం కోసం వచ్చినాడు. ఎవరు వాళ్ళంతట వాళ్ళే పాపాన్ని అసహించుకోలేరు. ఎవరు నీకు ఈ భూలోక సంబంధమైన జ్ఞానము పాపాన్ని అసహించుకున్నట్లుగా చేయలేదు. వరల్డ్లీ విజ్డమ్ కెన్ నాట్ హెల్ప్ యూ టు డినై సిన్. పాపాన్ని వద్దు అని చెప్పేటట్లుగా చేయలేదు ఈ లోక సంబంధమైన జ్ఞానం. కేవలము క్రీస్తు యేసు ప్రభువారికి నీ హృదయంలో చోటిస్తే, ఇఫ్ యూ గివ్ ప్లేస్ టు లార్డ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో యేసు ప్రభువారికి చోటిస్తే, ఈరోజు ఇక్కడే ఈ వివాహంలోనే నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావు, పరిశుద్ధపరచబడతావు, దేవుని బిడ్డగా చేయబడతావు. ఇక్కడ నుండి క్రీస్తుకు అతకబడినటువంటి వ్యక్తివిగా, క్రీస్తుకు అతకబడినటువంటి సహోదరుడిగా సహోదరిగా వెళ్తావు. ఇక్కడ నుండి నీ జీవితం ఆస్వాదించబడుతుంది, కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది. ఆత్మ సంబంధమైన సర్వ సంపదలతో. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన శక్తివంతమైన బలమైనటువంటి జీవితము దేవుడు నీకు ఇస్తాడు. నీ ద్వారా ఇప్పుడు వరకు ఎవరెవరికైతే నష్టపరిచే వ్యక్తివిగా ఉన్నావో, తల్లిదండ్రులకు, భార్యకి, భర్తకి, కుటుంబాలకి, బంధువులకు ఎవరెవరికైతే నష్టం తీసుకొచ్చే వ్యక్తివిగా ఉన్నావో, ఎవరెవరైతే నిన్ను చూసి వీళ్ళ వలన మాకెంతో నష్టం జరిగిందని చెప్తూ వచ్చినారో, వారికి తిరిగి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనని కాదనకుండా వెళ్ళకి ఇక్కడి నుంచి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను కట్టడం కోసము అడ్డుగా ఉన్నటువంటి నీ పాపాలు, నీ దోషాలు అన్నిటిని తీసివేయడం కోసము కల్వరిలో రక్తం కార్చినాడు. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. ఆయన కార్చిన రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడిగివేస్తున్నాడు. ఆయన ఇప్పుడు కేవలం విశ్వసిస్తే నీ హృదయంలోనికి వస్తాడు. రాజుగా, ప్రభువుగా, నిన్ను కట్టే నిర్మాణకుడుగా ఆయన వస్తాడు. తన శక్తితో, తన బలముతో, అన్నిటితో వస్తాడు. నిన్ను కట్టడం మొదలు పెడతాడు. క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నీలో నింపుతాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది మాట చూసుకొని ముగించుకుంటాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందే అనగా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఇప్పటి వరకు వాటిని గురించే మనం చూస్తూ వచ్చింటున్నాం. వాటిని గురించే పాట కూడా పాడుతూ వచ్చింటున్నాం. మహిమ ఘనత నీకే కలుగును గాక. దేవుడు తన మహిమలో, తన ఘనతలో, తన ప్రభావంలో, తన వల్ల కలుగు ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఆయన నిన్ను కట్టకుండా అడ్డుగా ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం వచ్చినాడు. తాను అర్పించుకున్నాడు, రక్తం చిందించినాడు, చనిపోయినాడు, సమాధి చెప్పినాడు, మూడుదిన మృత్యుంజయుడే తిరిగి లేచినాడు. ఈ మధ్యాహ్నము ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో చోటి. ప్రభుని ఆహ్వానించు. ప్రభా, పాడైపోయిన నా జీవితం, పాడైపోయిన నా కుటుంబ జీవితం,
పాడైపోయిన మా సంసారం, పాడైపోయిన మా పిల్లల జీవితం అన్నిటినీ కట్టు ప్రభా. నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించి, ప్రభు నా హృదయంలోనికి రా, నీ శిల రక్తంతో నన్ను కడుగని ప్రభునాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాలం ఆయన్ని ఆహ్వానిస్తే ఇక్కడి నుంచి మరి దీవించబడిన వ్యక్తిగా కట్టబడటకు దేవుడు ఈ దినమే నీ జీవితాన్ని కట్టబడడానికి ఆరంభిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడి నుండి కట్టబడటకు దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తిగా వెళ్తావు. ఇదే నీకు ఆశీర్వాదం పొందుడు కొరకైనటువంటి తొలి దినముగా దేవుడు మరి నియమించబడుకుంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా రాజేష్, కన్నా, సింధుజాలు వారు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మరి మొదటి స్థానం ఇస్తారో అప్పుడు వారి మధ్యలో ప్రేమలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, అట్లు వారి కుటుంబానికి క్రీస్తు శిరస్సుని వారు కలిగిన ప్రేమను బట్టి, వారు ఒకరినొకరు గౌరవించుకునే విధానాన్ని బట్టి ఈ లోకం వారు చూసి ఇది నిజంగా దేవుని వలన ఆశ్రయించబడిన కుటుంబం అని చెప్పగలిగేటువంటి వారు ఉంటున్నారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు రాజేష్, కన్నాని, సింధుజాని ఆ విధముగా క్రీస్తుకు అంటగట్టబడినటువంటి కుటుంబంగా ఉండి, క్రీస్తుకు ప్రేమస్థానం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండి, మరి రాజేష్ తన భార్యను మరి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించే వ్యక్తిగా ఉండునట్లును, మరి సింధుజ తన భర్త ఎడల భయం కలిగి జీవించినట్లును, అట్లు ఆ ప్రేమ భయముల వలన ఈ లోకానికి వారు ఇది క్రీస్తు వలన కట్టబడిన కుటుంబం అని వారు మరి చూపించుకోగలుగుటకును, అంత మాత్రమే కాదు, అట్లు క్రీస్తుకు ప్రేమస్థానం ఇచ్చడం ద్వారా వారు కట్టబడి, వారు స్థిరపరచబడి, శత్రువుకి చోటు లేకుండా స్థిరపరచబడి, వారు ఆత్మ సంబంధమైన సర్వ సమృద్ధి వలన, సర్వ సంపద వలన, భూ సంబంధమైన సర్వ సంపద వలన వారు నింపబడి, వారి ఇల్లు, వారి కుటుంబాలు నింపబడి, అంత మాత్రమే కాదు, వారు మరి క్రీస్తుని గురించిన జ్ఞానం వలన వారు శక్తివంతులై, బలవంతులై ఈ సర్వలోకంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సర్వజనమునకు ఆశీర్వాదకరమైనటువంటి అబ్రహాము, సారా వంటి కుటుంబంగా వారుండుటకై ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి లేఖనము వారి కొరకును మనందరి కొరకును దీవించును గాక. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఆ పరలోక విందులో ప్రవేశించాలి అంటే ఈ లోకం అశాశ్వతము, నువ్వు చేసే ఉద్యోగం అశాశ్వతము, నీ ఇల్లు అశాశ్వతము, నీ ఉద్యోగం అశాశ్వతము, అన్నీ అశాశ్వతమే. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. అయితే ఎక్కడికి వెళ్తావు? ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే, పరలోకంలో ఉండాలి అంటే, నీవు ఆ పరలోక విందులో ప్రవేశించాలి అంటే, యుగయుగాల క్రీస్తుతో ఉండాలంటే నీ పాపంలో ఒప్పుకోవాలా, ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వాలా. నువ్వు ప్రభుని ఆహ్వానించు. నిన్ను రాజేష్, సింధుజాలు ఆహ్వానించినట్లు ఈ వివాహానికి ప్రభుని ఆహ్వానించు. ప్రభా నా హృదయంలోనికి నన్ను ప్రభుని ఆహ్వానించు, నా పాపంను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా అని ప్రభుని ఆహ్వానించు. ఇప్పుడే ఇక్కడే ఈ స్థలంలోనే ప్రభు నీ పాపాలు క్షమించి నీ హృదయంలోనికి వచ్చి నిన్ను తన ఆత్మ ద్వారా వెలిగించి నిన్ను ఆ పరలోక పెండ్లికి నిన్ను అర్హురాలుగా దేవుడు చేసేటువంటి వాడు ఉంటున్నాడు. దేవుడి లేఖనాన్ని మనందరి నిమిత్తమై ప్రత్యేకంగా రాజేష్, కన్నా, సింధుజాల నిమిత్తమై దేవుడు అంత మాత్రమే కదా, ఇంకా మారుమనసు పొందిన వారి కొరకును దేవుడి లేఖనాన్ని దేవుడు దీవించి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ సమయంలో తండ్రి మీ దాసుని ద్వారా మీరిచ్చిన ప్రతి మాటలను ప్రభువా, నీ ఇంటిలో దేవా ఎవరు చేర్చబడ్డారో తండ్రి వారు విన్నారు. భవిష్యత్తులో వాక్యపు వెలుగులో తండ్రి నడిపించబడినట్లు, మీకు సాక్షులుగా ముందుకు తండ్రి సాగునట్లు సహాయం ఇచ్చేయండి. వాక్యము ద్వారా ప్రభువా దేవా వారి కుటుంబాలను బాగుపరుచుకొని ఆ సమయం వరకు మీ రాకట వరకు భూమి మీద వారి దేవా సంఘాలలో, వారి కుటుంబాలలో ప్రభువా సాక్షులుగా నివసించినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యముగా దేవా నూతన తండ్రి దంపతులను కూడా జ్ఞాపకం చేసుకుని వారితో కూడా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. భవిష్యత్ కాలములో, రానయ్యున్న కాలములో వాక్యపు వెలుగులో తండ్రి ప్రభువా వారు పరీక్షించబడి మిగిలిన శాశ్వత జీవితాన్ని దేవా మీ పాదముల యొద్ద తండ్రి వారు గడుపుతూ ముందుకు సాగునట్లు సహాయపడమని, సమస్తమును దీవెనకరముగా చేయమని
మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన విలువైన గంభీరమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మయంపరుస్తుంటున్నాం. సర్వాధికారివి, జీవాధిపతివి, సర్వలోక మానవాళి పాప పరిహారం చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవని ప్రభా, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మయంపరుస్తుంటున్నాం. అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైనటువంటి దేవుడు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నేను ఎంతో స్తుతించి నిన్ను ఆరాధించి మహింపరుస్తుండడానికి మీరు చేసినటువంటి ప్రణాళికలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంతేకాకుండా ప్రభా, నీ దైవదాసును నిలబెట్టుకొని తండ్రి పలకబడినటువంటి ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం, నేను ఆరాధిస్తుంటున్నాం ప్రభా, నేను మహింపరుస్తుంటున్నాం తండ్రి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు తండ్రి ప్రభా నీ లేఖన సత్యాలను మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ విధంగా ఘనమైనటువంటి విధానంలో తండ్రి ప్రభా మరి వాక్యపు ద్వారా ఆ కుటుంబం కట్టబడినట్లు తండ్రి క్రీస్తు యేసే ఆ జ్ఞానమని ప్రభా నీ దాసుని ద్వారా తెలియజేయబడుతూ వచ్చినావు. ఆ విధంగా ప్రభా మరి కుటుంబంగా నూతనంగా తండ్రి ఏర్పాటు చేసినటువంటి నూతన వధువరులు ప్రథమ స్థానం క్రీస్తుకి ఇచ్చిన వారై ప్రభా నిన్ను గణపరిచేటువంటి వారుగా, నేను కీర్తించేవారుగా, ప్రతి విషయంలో నేను గణపరిచి నిన్ను ప్రథమ స్థానం ఇచ్చి ప్రతి సమస్యకు మీరే పరిష్కారం అని వారి జీవితంలో ఎరగలటకు మీరే సహాయపడుతురండి. ఆ విధంగా ప్రభా వారు చేసేటువంటి ఉద్యోగ బాధ్యతల్లో అన్నిటిలో ప్రభా ఒకరినొకరు గౌరవించుకొని ప్రభా నీ యొక్క ప్రేమలో ఎదుగునట్లు మీరే సహాయపడుతురండి. మెట్టుకు తండ్రి కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి, పరిమళ వాసన వెదజల్లే కుటుంబంగా చేయండి, రక్షణ సునాదము బయలువెళ్ళే కుటుంబంగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆ విధంగా కుటుంబ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితులలో మీరే తోడు ఉండండి, నడిపిస్తురండి. మాదిరికరమైనటువంటి కుటుంబంగా, అంతేకాకుండా పరలోకానికి తండ్రి ప్రభా నీ యొక్క పెళ్లి విందుకు సిద్ధపడేటువంటి కుటుంబంగా వారు కూడా తయారు కవులటకు మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. భవిష్యత్తులో వారి కుటుంబాల పట్ల మీరు చేసే ప్రతి విధమైన మేళ్ళు, ఆశీర్వాదాలు తండ్రి ప్రభా కుటుంబాలకు అనుగ్రహించి దైవికమైనటువంటి కుటుంబంగా అనేకులు తండ్రి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మీరు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. కృప చూపించుము, దయ చూపించుము. వచ్చినటువంటి బిడ్డలకు ఇతబడిన వాక్యం కూడా కుటుంబాల్లో తండ్రి ఫలించినట్లు మీరు సహాయపడుతురండి. కుటుంబాన్ని ప్రభు మీ చేతిలో పెడుతూ ఆ కుటుంబాన్ని మీరే నడిపించుము, మీరే సహాయపడుతురమ్మని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ వందనములు, కృతజ్ఞత, స్తోత్రములతో యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రాజేష్ కన్నా సింధుజ వారి వివాహానికి వచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, అలాగే స్థానిక మా ములుకుదురు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నడిపించి మంచి వర్తమానం అందించేటువంటి సోదరులు బ్రదర్ జాన్ డానియల్ గారికి, మిగిలిన దైవజనులకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వివాహం జరిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వివాహం నేను చేయడానికి కారణం ఏంటంటే సింధూజ మా చర్చ్ మెంబరు, ములుకుదురు తాడికొండ లక్ష్మయ్య లూదియా వారి కుమార్తె, అలాగే రాజేష్ కన్నా వారు కూడా ఒక రకంగా మా చర్చికి సంబంధించిన వారే. తాడికొండ ప్రభుదాస్ గారు మరియమ్మ గారుల మనవడు. మరి వారు స్వగ్రామం గణపవరం చెప్పుకోవటమే కానీ పెరగటం అయితే దాసు గారి మనవళ్ళ కుమారులాగానే పెరిగాడు. సో వారి వివాహం చేయడం చాలా సంతోషం, దేవుని స్తుతిస్తున్నాను. కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సిబిజెడ్ చర్చ్ కమిటీ వారికి ప్రత్యేకంగా సెక్రటరీ గారు, మా ప్రియులు తాడికొండ ప్రేమచంద్ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. వివాహ ప్రకటన చేస్తున్నాను. మన మధ్యలో ఇద్దరు యవనస్తులు ఉన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందినటువంటి
మానుకొండ జైపాల్ గారి కుమారుడు మానుకొండ రాజేష్ ఖన్నా, అలాగే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందినటువంటి తాడికొండ లక్ష్మయ్య గారి కుమార్తె తాడికొండ సింధూజ మన మధ్యలో ఉన్నారు. వారిద్దరూ పరిశుద్ధ వివాహానికి సమ్మతించి సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇద్దరూ భౌతికంగా ఎదిగిన వారు, ఇద్దరూ ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నటువంటి వారు, అంటే నూతన జన్మ అనుభవాన్ని కలిగిన వారు. వీరి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీరి వివాహానికి ఏమైనా న్యాయమైన ఆటంకాలు ఉంటే వాటిని ఇప్పుడే తెలియచేయవలసిందిగా మనము చేస్తున్నాం. రాజేష్ ఖన్నా సింధూజాల వివాహానికి ఏమైనా న్యాయమైన అభ్యంతరాలు ఉంటే వాటిని ఇప్పుడే తెలియజేయాలని మనవి చేస్తున్నాం. ఎవరికి ఏ విధమైన అభ్యంతరాలు లేనందుకు దేవుని స్తుతిస్తూ వారి వివాహానికి సమ్మతించేవారు, రాజేష్ ఖన్నా సింధూజాల వివాహం మాకు ఇష్టం అండి, మేము సంతోషంగా ఉన్నాం అన్నవారు, త్వరగా కానివ్వండి అన్నవారు మీ కుడి హస్తాలు చూపించాలని మనవి చేస్తున్నాం. అమ్మా ఏంది ఇష్టం లేదా? ఇష్టం ఉంటే చేయి చూపించండి, మీ కుడి హస్తాన్ని చూపించండి. వాడి వివాహం మాకు సమ్మతమే అంటే అందరూ మీ కుడి హస్తాన్ని చూపించండి. మంచిది. నా మాటలు వినపడుతున్నాయా? రాజేష్ ఖన్నా సింధూజ లేచి నిలబడాలని మనవి చేస్తున్నాను. పలకటం కొంచెం కష్టంగా ఉంది. కన్నా జా తీసేద్దాం, రాజేష్ సింధు రాయటం ఏమో కన్నా అని రాద్దాంలే, చవటం మాత్రం సింపుల్గా రాజేష్ అంటే బాగుంటుంది. మంచిది. ఈ సమయంలో 2-3 హెచ్చరికలు నేను వారికి చెప్పి, వర్తమానమేం కాదు, చాలా విషయాలు విన్నాం, దైవజనులు చక్కగా బోధించారు, అలాగే రెగ్యులర్గా చర్చిలో వింటున్నారు వాక్యాన్ని. అయితే ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు రాజేష్ ఖన్నా చెప్తారా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకున్నావు? ఎట్టంటే ఏదో ఎట్ అయిపోయింది అన్నట్టుంది. మంచిది. బైబిల్లో ఇలా రాయబడింది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి వివాహం దేనికంటే కలిసి జీవించడానికి. పెళ్ళైనా పెళ్ళి కాకున్నా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే మాట పెళ్లి కాని వారికేలే, ఇక మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఒంటరిగా ఉండొచ్చు అనుకుంటారు. చాలా పొరపాటు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వివాహం యొక్క ఉద్దేశమే కలిసి జీవించటం. ఉద్యోగాలను బట్టి పనులను బట్టి తాత్కాలికమైన ఎడబాటు రావచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ కలిసి జీవించడానికి ఇవ్వాలి. మీరిద్దరూ భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా దగ్గరగా ఉండాలి, కలిసి జీవించాలి, కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి, కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి. రెండవది ఏంటంటే మనలో ఎలాంటి అపవిత్రత కానీ జారత్వం కానీ ఉండకూడదు. పౌలు అంటాడు, ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, కారణం మీలో జారత్వము జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, అలాగే ప్రతివానికి సొంత భర్త ఉండవలెను. కాబట్టి దేవుని చేత అనుగ్రహించబడిన స్వాభావికమైనటువంటి కోరికలను క్రమబద్ధంగా తీర్చుకొని పరిశుద్ధంగా జీవించడానికి, ఎలాంటి అపనమ్మకత్వం లేకుండా అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా జీవించడానికి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అది గమనించాలి. మూడవది ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి సంతానాభివృద్ధి. అయితే దేవుని ఎరిగినా దేవుని ఎరగపోయినా వివాహం ద్వారా సంతానం కలుగుతుంది. కానీ దేవుని ఎరిగిన బిడ్డలో వారి సంతానం మంచి సంతానం భూమి మీదకి వస్తుంది. మంచి సంతానం మంచి వివాహం ద్వారా వస్తుంది. కాబట్టి వివాహం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సంఘంలో మంచి యవ్వనస్తులు ఉండాలి, మంచి బిడ్డలు ఉండాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, దేవునికి మహిమ కలగాలి. కాబట్టి మీ ద్వారా పరిశుద్ధపరచబడిన మంచి సంతానం భూమి మీదకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ఆకాశం నుంచి పిల్లల్ని భూమి మీద కింద పడేయడు. ఇద్దరు తల్లిదండ్రుల ద్వారా దేవుడు వారికి ఇస్తాడు. మీలో నుంచి వచ్చిన వారిని మీరు చూస్తారు, ప్రేమిస్తారు, పోషిస్తారు, వారిని దేవుని కోసం పెంచుతారు. కాబట్టి మంచి జనరేషన్ భూమి మీద ఉండాలంటే వివాహ వ్యవస్థ చాలా క్రమంగా పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్లో వివాహానికి ప్రాధాన్యత ఉంది. బైబిల్ ప్రారంభంలోనే వివాహం ఉందని మీరు గమనించాలి. కాబట్టి దేని కొరకు కలిసి ఉండాలి, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అలాగే ఒకరి ఏడల ఒకరి నమ్మకం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మంచి సంతానాన్ని భూమి మీదకి తీసుకురావాలి, మంచి కుటుంబం. అది వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశం. వివాహ వ్యవస్థ యొక్క మరొక గొప్ప ఉద్దేశం ఏంటంటే మనం అందరం, అయ్యగారు చక్కగా చెప్పారు,
రాబోయేటువంటి ఆ గొర్రెపిల్ల వివాహంలో పాలు పొంగులు పొందుతాం. బహుశా దీనికి ఇచ్చినంత ఘనత దేనికి దేవుడు ఇవ్వాల, వివాహానికి ఇచ్చినంత ఘనత దేనికి ఇవ్వాల. కాబట్టి అది మీరు గమనించి చదువుకున్న బిడ్డలు, దేవుని ఎరిగిన వారు మంచి ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థను కట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఉన్నటువంటి సంఘం కూడా ఈ మాటలను గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మన ఎదుట ఉంచబడిన లేక నిలిచి ఉన్న ఈ స్త్రీ పురుషులు ఇద్దరు అనగా రాజేష్, సింధులు పరిశుద్ధ వివాహం ముందు జతపరచబట్టడానికి మనందరం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్ని విషయములలో ఘనమైంది. దేవుడే దీనిని స్థాపించి ఆశీర్వదించాడు. కానా అనే ఊరిలో వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభు దానిని అలంకరించి దాని యందలి కొరతను తీర్చెను. అపోస్తుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. కావున ఎవరునూ ఊరకే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరుచుకున్నటకై ఆలోచన లేకుండా చులకనగా ఎంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా, దేవునికి మహిమకరముగా మనము వివాహమును జరిపించవలసిన వారమై ఉన్నాం. నేను చెప్పే మాటలు విని మీరు వివాహ వ్యవస్థలోనికి ముందుకు రావాలి. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా నుండదనియు మీరు బాగుగా రూఢిపరుచుకొనవలెను. కావున హృదయ రహస్యములనియు బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమున మీరుభయులు దేవుని ఎదుట ఉత్తరమియ్యవలెను గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకమున్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఈ సమయంలో మనం వారి అంగీకారాన్ని తెలుసుకొని ముందుకు వెళ్దాం. రాజేష్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా సింధుజాను నీ భారీగా చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి నీ జీవితాంతం వరకు ఇతరులను ఆశింపక ఈమెకే భర్తవై ఇందువా? ఉందును. ఏమయ్యిందు? భర్తవై ఇందును. తాడికొండ సింధుజాకి భర్తవై ఇందును. అలాగే మీరు కూడా సింధు, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా మానుకొండ రాజేష్ కన్నాను నీ భర్తగా చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? మానుకొండ రాజేష్ కన్నాను నా భర్తగా చేసుకున్నటకు సమ్మతించుచున్నాను. రెండోసారి చెబితే ఇదొక ప్రివిలేజ్ ఉంటుంది. మొదటిసారి జరిగిన లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అదను లేడీస్ ఫాస్ట్గా ఉంటున్నారు, గుర్తుపెట్టుకో. అలాగే ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి నీ జీవితాంతం ఇతరులను ఆశింపక ఈయనకే భర్తవయ్యిందువా? రాజేష్కే భర్తనయ్యిందును, భార్యనయ్యిందును. వెరీ గుడ్, మంచిది. ఈ సమయంలో చేతులు పట్టించడానికి బాధ్యత కలిగిన వారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. చేతులు పట్టించడానికి బాధ్యత కలిగిన ఇద్దరు చిన్నతాతలు ఉన్నారు మన మధ్యలో. రాజేష్ ఖన్నా గారి చిన్నతాత, అలాగే సింధూజ గారి చిన్నతాత గారు మన మధ్యలో ఉన్నారు. ఇద్దరు తాడికొండ వారే. వీరు రావటం చాలా సంతోషం. దాస్ గారు, తాడికొండ కృపాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారి అంగీకారాన్ని మనం తెలుసుకుంటాం. లక్ష్మయ్య గారి కుమార్తె సింధూజాను మీ మనవడికి భారీగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్.
మనవరా కొడుకు బిడ్డ ఈడే కూతురు బిడ్డ. అలాగే మీ మనవరాల్ని రాజేష్ కన్నాకి భారీగా ఇవ్వటం మీకు ఇష్టమే కదా? ఇష్టమే సార్. నూతన పరచుము దేవా నీ కార్య. ప్రమాణం చేయాలి. ఒకసారి ఇలాగే ఒక పాస్టర్ గారు ప్రమాణం చేయమని సీరియస్గా స్టార్ట్ చేశాయంట. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పనని. పాప పెళ్ళికొడుకు కూడా సీరియస్గా అదే ప్రమాణాన్ని ఫాలో అయ్యి. అది కాదు, ఇది వేరే ప్రమాణం. మానుకొండ రాజేష్ కన్నా నేను, మానుకొండ రాజేష్ ఖన్నా అని నేను, తాడికొండ సింధుజాను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నిన్ను నా సొంత శరీరముగా భావించి మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొని ఈ విధముగా జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను జీవితాంతం. అలాగే మీరు కూడా ఈ మాటలు విని ప్రమాణం చేయాలమ్మా. తాడికొండ సింధూజ అను నేను, మానుకొండ రాజేష్ ఖన్నా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున నిన్ను నా శిరస్సుగాను యజమానునిగాను భావించి మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలో నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ విధముగా జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను జీవితకాలం. వారి ప్రమాణాలు మనం విన్నాం. రాజేష్, సింధును ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్త ప్రకారం లే. ఇప్పుడు బాహ్యంగా ఏదన్నా ఉండాలిగా గుర్తు. ఏమన్నా గుర్తుందా? వివాహం చేసుకోవడానికి ఏమన్నా తీసుకొచ్చావా? మంగళసూత్రం. ఈ సమయంలో రాజేష్ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క వేలు తొలగించాలని మనవి చేస్తున్నాను. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడుతున్నారు. వారిని సిద్ధపరిచినందుకు, వారిని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో నీ బిడ్డలు చేసిన మంచి ప్రమాణాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. జీవితాంతం తండ్రి ఆ ప్రమాణాలు గుర్తుపెట్టుకొని ఒకరి కోసం ఒకరు జీవించడానికి, ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి వివాహ నిబంధనకు గుర్తుగా నీ బిడ్డ మంగళసూత్రం తీసుకొచ్చారు. దేవ, ఈ మంగళసూత్ర ధారణ జరిగే సమయంలో మీ సన్నిధి వారితో ఉంచి
నాయన ఇద్దరు మనుషులను ఒక చోటకు మేము తేగలం, కానీ ఇద్దరు మనుషులను ఏక శరీరముగా ఒకటిగా చేయగల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇవన్నీ బాహ్యమైన గుర్తులే, కానీ వీటికంటే శ్రేష్టమైంది వారిద్దరు హృదయాలు మీ సన్నిధిలో ఏకమవటం, వారిద్దరిని మీరు ఏక శరీరంగా మార్చటం. మీ గొప్ప మర్మాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దేవా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును పూర్తయిన ఈ మంగళసూత్రమును ద్వారా నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనిచున్నాను. ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం
బంతి పూసెని కోయిలమ్మ కూసెని ఆనందం వెల్లి విరిసెని ఈ బంధం నిత్యం నిలిచెని ఈ బంధం నిత్యం నిలిచెని కోరుకున్న వధువు దొరికెను కోరుకున్న వరుడు దొరికెను కోరుకున్న వరుడు దొరికెను కోరుకున్న వధువు దొరికెను కలనైనా నిన్ను విడిచి ఉండబోదులే ఇలలోన నిన్ను మరచి మరువబోదులే కలనైనా నిన్ను విడిచి ఉండబోడులే ఇలలోన నిన్ను మరచి మరువబోడులే కోరుకున్న వధువు దొరికెను కోరుకున్న వరుడు దొరికెను కోరుకున్న వరుడు దొరికెను కోరుకున్న వధువు దొరికెను మొదలాయి ఆ సందడి ఈనాడు పెళ్లిలో ఘనమైన కార్యము జరిగేను ఈ వేదిక జరిగే ఈ వేడుక కలకాలం నిలవాలని జరిగే ఈ వేడుక చిరకాలం నిలవాలని నిలిచే ఇలలో ఈ వేడుక సాగే ఇలలో ఈ జీవితం కోరుకున్న వరుడు దొరికెను కోరుకున్న వధువు దొరికెను కోరుకున్న వధువు దొరికెను. అందరూ దైవ సేవకుల చేతులు వారి మీద ఉంచితే మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసనకు వస్తూ ఉన్నాం. ఈ విధముగా మరి పరిశుద్ధ దేవుని సన్నిధిలో మెట్టుకు మరి రాజేష్ కన్నా సింధుజాలు మరి భార్య భర్తలుగా జతపరచబడి కొరకై మీరు అనాది కాలంలో ఏదైతే ఉద్దేశించినారో దాన్ని మీరు జరిగించుకునే విధానంకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులైతే వివిధమైన తంత్రములు కల్పించుకునిరి. మెట్టుకు ఆయనను ప్రేమ కలిగిన దేవుడుగా ఉండి ప్రభా మెట్టుకు తంత్రములచే దూరమైపోయిన మానవుని తిరిగి ప్రభా మెట్టుకు కట్టవలనని, సమకూర్చవలనని, స్థిరపరచవలనని, మెట్టుకు సర్వ సంపదలను ఆత్మ సంబంధంగా భూత సంబంధం దయచవలనని ప్రేమగల మా పరలోక తండ్రి మెట్టుకు క్రీస్తుని గురించిన జ్ఞానం చేత బలవంతులను ప్రభా శక్తివంతులను చేసి భూలోకంలో సమస్త వంశములను వారి ద్వారా ఆస్వాదించవలనని
మీ ప్రియకుమారుని లోకంలోనికి మీరు పంపించిన దానికి వందనాలు. ప్రేంగల్ మా పరలోక తండ్రి, మెట్టుకు అట్లు క్రీస్తును కలిగినటువంటి రాజేష్ కన్నా సుందిజాలను బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. వాక్య వెలుగులో వారి శేష జీవితము, కుటుంబ జీవితము ఉండునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మెట్టుకు ప్రమాణాలను అనుసరించి అన్ని విషయాలలో, అన్ని పరిస్థితుల్లో, కలిమిలో, లేమిలో, రోగంలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో, అన్ని సమయంలో ప్రభా వారు మిగుటమైన ప్రేమానుబంధంలో బంధించబడిన వారై ఒకరేళ్ల ప్రేమ కలిగి ప్రభా గౌరవం కలిగి జీవించేవారు ఉంటే మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా వీరిని చూసినటువంటి వారు, మెట్టుకు జీవమని కృపవరంలో పాలుభాసులైన వీరిని చూసినటువంటి వారు, మెట్టుకు వీరు జీవం కలిగిన పునరుద్ధారుడైన మెట్టుకు క్రీస్తు యేసు ప్రభువారి చేత దీవించబడిన వారిని మెట్టుకు చెప్పగలిగినటువంటి అనుభవంలో మెట్టుకు ఈ కుటుంబాన్ని మీరు ఉంచుతూ రావాల్సిందిగా మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మెట్టుకు వందనములు చెల్లిస్తూ నూతనంగా జతపరచబడినారు, కుటుంబంగా కట్టబెట్టుగా మీరు ఉద్దేశించి సమకూర్చి జతపరిచినారు. వందనాలు. ఇది మొదలుకొని ఓ ప్రభా క్రీస్తు యేసు వారికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా చేయండి. ఓ ప్రభా కుటుంబ ప్రార్థన ద్వారా మెట్టుకు అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా మెట్టుకు అన్ని విషయంలో క్రీస్తు ప్రథమ స్థానం ఉన్నో లేదో అని చూసుకుంటే ద్వారా క్రీస్తు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా చేయమని వేడుకుంటున్నాం. అట్లు మీ వలనైనటువంటి ప్రతి విధమైన దీవెన, మేలు, ఆశీర్వాదంతో వారు దీవించబడి నింపబట్టకై మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వందనములు చెల్లిస్తూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రాజేష్ని సుందజ ఇంటికి ఆశీర్వాదకరంగా చేయండి. మునుపటి కంటే ఎక్కువగా తన సొంత వారికి కూడా ఆశీర్వాదకరంగా చేయండి. సింధుజాని ప్రభా రాజేష్ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా చేయండి. మునుపటి కంటే ఎక్కువగా తన సొంత ఇంటి వారికి కూడా దీవెనకరంగా చేయండి. అంత మాత్రమే కాదు, వీరిరువురు ఇప్పుడు కుటుంబంగా కట్టబడిన వీరిరువురు మునుపటి కంటే అధికముగా క్రీస్తు సంఘమును శరీరమునకు అధికముగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా వారు ఉండకై మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వందనములు చెల్లిస్తూ అట్లు ప్రభా దేవుని సంఘమునకు ఆశీర్వాదకరంగా ఉంటూ వారికి ఇవ్వబడినటువంటి కృపావరములచే నేను నమ్మకంగా యథార్థంగా సేవించి వారు ఉంటూ అది మాత్రమే కాదు, పరలోకపు పెండ్లికి కొరకు కూడా వారు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వారు ఉంటకై సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మెట్టుకు వీరి ద్వారా ఈ కుటుంబం ద్వారా భూలోకంలో ఉన్న మెట్టుకు అనేకమైన కుటుంబాలు అబ్రహాము సారాల వలె ప్రభా మెట్టుకు అనేకులు భూలోకంలో సమస్త వంశములకు ఆశీర్వాదకులు ఉన్నట్లు రాజే సింధుజాలు కూడా భూలోకంలో ఉన్న అనేక వంశములకు ఓ ప్రభా మెట్టుకు ప్రతి వంశమునకు కూడా ఆశీర్వాదకరంగా ఉండకై సహాయం చేయమని వేడుకుంటున్నాం. వందనములు చెల్లిస్తూ ఏదైతే వీరి విషయం మేము అడిగినామో ప్రార్థించినామో అది పొందినామని మేము స్తుతిస్తూ గణపరుస్తూ వందనములు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ ఇద్దరిపైన ప్రభా మీ మెండైన ప్రభా మెట్టుకు ఆత్మ సంబంధమైన దీవెనలు కుమరించమని, అన్యోన్య సంతోషకరమైన దీవెనకరమైన ఆరోగ్యవంతమైన తృప్తికరమైన మేలుకరమైన ప్రభా కుటుంబ జీవితము మీరు వారికి ప్రసాదించమని వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ మీ కృపగల హస్తములకు వారిని అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట వందనములు చెల్లించి వివాహం అంతట్లో ఆరంభం నుండి అంతవరకు తోడ్పడినారు. ప్రార్థనలో, పాటల్లో, వాయిద్యంలో, వర్తమానంలో మీరు సహాయపడినారు. అంత మాత్రమే కాదు, వివాహంలో ప్రమాణాలు వివాహాన్ని జరిగించిన రిజిస్టర్ గారు మీ దాసుని బట్టి కూడా వందనాలు. వచ్చిన దైవ సేవకులు ప్రభా అంత మాత్రమే ఇరుగు పొరుగు వారు, బంధువులు, సంఘము అంతటిని బట్టి వందనాలు. సిబిది చర్చ్ ప్రభా దైవ సేవకులు, సంఘ పెద్దలు, బాధ్యత కలిగిన వారిని బట్టి వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చిన వారందరిని కూడా విత్తబడిన వాక్యము వారి హృదయంలో నాటబడినదై ఆ వాక్య వెలుగులో జీవించినట్లు మీరు సహాయం చేయమని, విని ఎవరైతే ప్రభా పరలోక పెండ్లి కొరకై తీర్మానం చేసుకున్నారో ఈ దినమే వారిలో ప్రవేశించి వారిని కట్టుడు కొరకైనా మొట్టమొదటి దినముగా ఈ దినం వారి జీవితం నుండి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన సమస్త ఆశీర్వాదములకు కారణమైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం పేరిట నూతన వధూవరులను మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరిపైనను సంఘమంతటిపైనను వివాహంలో పాల్గొన్నటువంటి దైవజనులందరిపై, మరి ముఖ్యంగా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన నవదంపతులు రాజేష్ కన్నా సింధుజాపై సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రైట్.
చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఎలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడంచుమా నీ పాదాల చెంతని నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలేనిదే నేనేమౌదును నీ దయలేనిదే నేనేమౌదును తెలియలయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ we wish you happy మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్
విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి, దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి, వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని, వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి
జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలా